సో వెళ్ళిపోయినాం. రాత్రంతా అసలు పడుకోలేదు, నిద్ర లేదు, ఏం లేదు. తెల్లారి అయితే ఇంటర్వ్యూ. అసలు మస్తు ప్రిపేర్ అయినాం. ఈ సైట్ అయితే నిజంగా చెప్తున్నా, ఈ సైట్ చాలా బాగా హెల్ప్ అయింది. అది మీరు ఖచ్చితంగా చూడండి. వీసా వచ్చే ఛాన్సెస్ మీకు 100కి 100% అని చెప్తాను. నేను 90 అని కూడా చెప్పాను, 100కి 100% అని చెప్తా. మిగతాది లక్ అంతే. కంగ్రాచులేషన్స్, యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ అన్న 3 మ్యాజికల్ వర్డ్స్ అయితే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ఈ రోజు వీడియోలో మా వీసా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక వీడియో చేస్తానని. అంటే ఫ్యూచర్లో యూఎస్కి వస్తామో లేదో తెలీదు. ఈ వీసా ఇదంతా ఎవరైనా ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ పెట్టినా, మా ఫ్రెండ్స్ పెట్టినా, ఎవరు పెట్టినా చాలా ఎక్సైటెడ్గా ఉండేది వాళ్ళ వీడియోస్ చూడడానికి. సో ఫైనల్లీ నేను కూడా అలాంటి వీడియో చేస్తున్నా. అండ్ దీంట్లో నేను మీకు కొన్ని ఇన్పుట్స్ అయితే ఇవ్వబోతున్నాను. ఇంటర్వ్యూకి సంబంధించిన, వీసా ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని ఇన్పుట్స్. సో అవి ఉపయోగపడతాయేమో మీకు. చూడండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా వీసా వచ్చేసి L1A బ్లాంకెట్ మేనేజరల్ వీసా అన్నట్టు. సో L1B అంటే టెక్నికల్లో మేనేజర్ సైడ్. సో L1A మేనేజర్ అంటే మాత్రం ఇట్ సైడ్ ఐటీ సోర్సింగ్, ఐటీ రిక్రూటింగ్, టాలెంట్ అక్విజిషన్ మేనేజర్ అన్నట్టు. అదే L1B అయితే మొత్తం డెవాప్స్ ఆర్కిటెక్ట్స్, డెవాప్స్ మేనేజర్స్, అట్లా ఐటీ మేనేజర్స్కి L1B వీసా అనేది ఉంటుంది. ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్స్కి అట్లా L1B ఉంటుంది. సో మాది L1A బ్లాంకెట్ మేనేజరల్ వీసా. అండ్ నేను డిపెండెంట్ కాబట్టి L2. సో ఈ వీసా మాకు ఎలా జరిగింది, ఎలా వీసా అప్రూవ్ అయింది, ఎంత తొందరగా అయిపోయింది, బయోమెట్రిక్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా డాగ్స్ ఇంపోర్ట్ అంటే డాగ్స్ ఫ్రమ్ ఇండియా టు USA సెండ్ చేసే ఏజెంట్స్ ఎవరైతే ఉంటే ప్లీజ్ నాకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ పంపించండి. ఎందుకంటే నాకు ఒక షిట్జు డాగ్ ఉంది, ఒక పెట్ డాగ్. దాన్ని మేము ఇండియాలో వదిలేసి వచ్చినాం. అయితే నేను రాగానే ఇక్కడ ఇల్లు తీసుకున్నాక దాని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన. సో ఆల్మోస్ట్ అయిపోయింది. దాని టైటర్ టెస్ట్ అయిపోయింది. ఇప్పుడు CDC ఇంపోర్ట్ దానికి అప్లై చేస్తున్నాం. బట్ August 1, 2024లో కొత్త రూల్ ఏమొచ్చింది అంటే అది పెట్ డాగ్. సో నేను దాన్ని కార్గోలో వద్దు, ఇన్ క్యాబిన్ తీసుకొద్దాము. మొత్తం ప్రాసెస్ అయినాక నేను టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళి దాని ఇన్ క్యాబిన్లో తీసుకొని వద్దాము అని అనుకున్నాను. కానీ August 1కి మనకి మొత్తం రూల్స్ చేంజ్ చేశాయి. ఏంటి అంటే నో మోర్ ఇన్ క్యాబిన్ డాగ్స్ ఇప్పటి నుంచి. సో USAకి వచ్చే డాగ్స్ ఏవైనా ఇన్ క్యాబిన్ ఇప్పటి నుంచి రావు, మొత్తం కార్గోనే. సో ఇది మార్నింగ్ వినగానే నాకు, ఇఫ్ యూ కెన్ సీ మై ఐస్, నా ముఖం పిచ్చిగా ఏడ్చేసిన. అంటే అది పెట్ డాగ్, దాన్ని నేను కార్గోలో వేయదలుచుకోలేదు. ఈ షిట్జు డాగ్స్ చాలా సెన్సిటివ్ ఉంటాయి, ముఖ్యంగా మా డాగ్ ఇంకా సో లవింగ్, కేరింగ్, చాలా సెన్సిటివ్. సో ప్రస్తుతానికి మా అమ్మ చూసుకుంటుంది. కానీ ఇది తెలియగానే నాకు అసలు మెదడు పనిచేస్తలేదు. సో ప్లీజ్ ఎవరైనా ఏజెంట్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏజెంట్స్ ఉంటే ఈ కార్గో దానికి సపోర్ట్ చేసే వాళ్ళు, నాకు గైడెన్స్ కావాలి. ప్లీజ్ పింక్ చేయండి, కమెంట్ చేయండి, నేను వాళ్ళకి కాంటాక్ట్ చేస్తాను. ఓకే, సో అది పక్కన పెట్టేస్తే ఈరోజు నాకు చాలా అప్సెట్, మూడీగా ఉన్నా. బట్ ఎట్ ద సేమ్ పాయింట్ నేను డైలీ ఒక వీడియో అయితే రిలీజ్ చేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడిప్పుడే నాది యూట్యూబ్ అనేది గ్రో అవుతుంది. సో దీన్ని నేను ఆ రీజన్కి నేను ఇది ఈరోజు ఆపుదామని అనుకోలేదు. సో ఐ కీప్ కంటిన్యూయింగ్ మేకింగ్ వీడియోస్. సో అలా మీకు ఎవరైనా ఉంటే ప్లీజ్ నాకు ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్ అయినా వరంగల్ అయినా ఏజెంట్స్ ఉంటే, ఈ కార్గోలో పంపించే ఏజెంట్స్, నాకు గైడెన్స్ కావాలి ఉంటే కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్. నాకు అదొక హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, మన వీసా ఎక్స్పీరియన్స్కి వెళ్ళిపోదాం. సో ఈ వీసా 3 years పడుతుంది. తర్వాత మనము ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అండ్ గ్రీన్ కార్డ్కి కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది అకార్డింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్. మీ పర్ఫార్మెన్స్ మంచిగా అనిపించి నచ్చి కంపెనీ వాళ్ళు గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేస్తే, మీరు అది అటార్నీస్ ఉంటారు ప్రతి కంపెనీస్కి, అలా వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తే మనం గ్రీన్ కార్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఉండమా, గ్రీన్ కార్డ్ అవుతుందా అవ్వదా, అవ్వాలనే కోరుకుంటున్నాం. సో మిగతాది దేవుని దయ. సో ప్రస్తుతానికైతే మాకు 3 years వీసా ఉందన్నట్టు. సో నేను మీకు సైట్ నేను పంపిస్తాను. ఈ సైట్ మాకు చాలా హెల్ప్ అయింది మా ఇంటర్వ్యూకి.
ఎంత హెల్ప్ అయిందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ని కూడా దాంట్లో షేర్ చేసి పెడుతున్నారు. సో దీంట్లో నాకు తెలిసి H1 F1 స్టూడెంట్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయా కేటగిరీస్ అయితే చూసుకోండి. బట్ L1 L2కి మాత్రం ఫ్రీక్వెంట్గా ఉంటాయి. అండ్ వేరే వీసాకి సంబంధించిన వేరే కేటగిరీ వీసాలో ఉన్న వాళ్ళకి కూడా అలా ఇన్ఫర్మేషన్ ఉంది. మేము అది కాదు కాబట్టి నేను అందులోకి వెళ్ళలేదు. సో ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతా, ప్లీజ్ డూ ఫాలో. మీరు కనుక వీసా కోసం చూస్తున్నట్టయితే ఈ లింక్కి వెళ్ళండి, మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ వాళ్ళ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ దాంట్లో షేర్ చేసుకుంటున్నారు, ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు అని కూడా మీకు క్లియర్ కట్ ఉంటుంది. 90% అవే క్వశ్చన్స్ వేస్తున్నారు, 90% అవే క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతారు. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ గో త్రూ దట్ లింక్, నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఓకే, మాది బయోమెట్రిక్ అయింది. సో నా బయోమెట్రిక్ వచ్చేసి ఫెబ్ 24కి మాకు జనవరిలో ప్రపోజల్ వచ్చింది, మీరు ఇలా యూఎస్కి వెళ్ళాలి స్టాంపింగ్కి మీరు రెడీ చేసుకోండి అని. సో ఫస్ట్ మా హస్బెండ్కి వచ్చినప్పుడు చాలామంది వాళ్ళ మేనేజర్స్ యూఎస్కి వచ్చిన వాళ్ళు అన్నారు, నీకు పంపించారు ఓకే, నువ్వు మొత్తం ఫ్యామిలీకి రేస్ చేయాలి రిక్వెస్ట్ అని అన్నారు, లేకపోతే మా ఆయన ఒక్కడే ఆ రిక్వెస్ట్ రేస్ చేసేటోడు, వాళ్ళు మేనేజర్స్ చెప్పారన్నట్టు. నో నీ ఒక్కడికే కాదు, మొత్తం ఫ్యామిలీకి ఇది అప్లై చేయాలి. ఫెబ్ 24కి మాకు బయోమెట్రిక్ దొరికింది. బట్ వీసా ఇంటర్వ్యూ మాత్రం March 1కి దొరికింది అన్నట్టు. సో దీనికి మధ్యలో 1 వీక్ డిఫరెన్స్ అన్నట్టు, 1 వీక్ 9 days అట్లా. సో స్లాట్ అయితే దొరికింది, వెంటనే బుక్ చేసేసుకున్నాం. ఒకప్పుడు చాలా డిలే ఉండే, ఇప్పుడు తొందరగానే స్లాట్స్ దొరుకుతున్నాయి. అట్లీస్ట్ 3-4 months గ్యాప్లో అయితే దొరుకుతున్నాయి. ఒకప్పుడు ఇయర్స్ వరకు కోవిడ్ టైంలో చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు దొరుకుతున్నాయి. ఓకే, స్లాట్ బుక్ చేసుకున్నాం, బయోమెట్రిక్ వెళ్ళిపోయినాం, మొత్తం ఫ్యామిలీ వెళ్ళిపోయినాం. సో బయోమెట్రిక్ ఒకవేళ మీరు L1 L2 వీసా అయినా H1 H4 వాళ్ళకైనా ఈ నేను చెప్పే డీటెయిల్స్ వర్తిస్తాయి. సో బయోమెట్రిక్లో మనకి DS-160 ఫామ్ అండ్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ పేజ్ డీటెయిల్స్ అండ్ ఆల్సో పాస్పోర్ట్, అందరివి పాస్పోర్ట్, మీ DS-160 ఫామ్ అండ్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ పేజ్ అన్నట్టు. సో ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలి. సో మాకు స్లాట్ ఇచ్చారు మధ్యాహ్నం 1కి. మేము సెలెక్ట్ చేసుకుంది చెన్నై కాన్సులేట్. సో హైదరాబాద్లో ఒకసారి మా ఆయనకి రిజెక్షన్ అయింది, ఎప్పుడో లాంగ్ బ్యాక్, మా పెళ్ళి కూడా కాలేదు అప్పుడు. సో అప్పుడు రిజెక్షన్ అయింది. సో అందుకని ఆయన హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోలేదు. చెన్నై అయితే కొంచెం ఈజీగా ఉంటుంది అని చెన్నై సెలెక్ట్ చేసుకున్నాం అన్నట్టు. సో చెన్నైకి 1 PM అయితే మేము 12కి వెళ్ళిపోయిన తర్వాత క్యూలో నిల్చోబెట్టిండ్రు చాలామందిని. అండ్ అకార్డింగ్ టు అవర్ టైమ్ స్లాట్ లోపలికి పంపిస్తున్నారు. అండ్ పంపించే ముందే చెక్ చేస్తున్నారు. అండ్ మీరు ఒకవేళ బ్యాగ్స్ తీసుకొని వెళ్తే కష్టం అండి, మీరు బ్యాగ్స్ అవన్నీ పట్టుకొని లోపలికి వెళ్ళరాదు. సో మీరు ఒకవేళ కార్లో వస్తే కార్లో అన్ని పెట్టేసి ఓన్లీ కావాల్సిన నేను చెప్పిన డాక్యుమెంట్స్ మాత్రమే పట్టుకొని లోపలికి వెళ్ళండి. మిగతా బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ కూడా నాట్ అలౌడ్. 16 years వరకు ఉన్న పిల్లలకి పాస్పోర్ట్ పిక్ అయితే అవసరం లేదు. అంటే మీకు దాంట్లో మీకు ఇన్స్ట్రక్షన్స్లో మాత్రం పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మనకి వాళ్ళు ఇస్తారు డైమెన్షన్స్, దాంట్లో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కిడ్ ఉంటే కిడ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పట్టుకొని రమ్మంటారు. బట్ అది ఇప్పుడు తీసుకోవట్లేదు, వాళ్ళే అక్కడికి వెళ్ళాక వాళ్ళే తీసుకుంటున్నారు మన పిల్లలది ఫోటో. సో మనమైతే క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి అలా చూపిస్తున్నారు ఇప్పటికీ కూడా, దాంట్లో సైట్లో ప్లీజ్ క్యారీ పాస్పోర్ట్ సైజ్ పిక్ ఆఫ్ యువర్ కిడ్ అని రాస్తున్నారు, కానీ అవసరం లేదు, అక్కడ తీసుకోవట్లేదు, వాళ్ళే అక్కడ ఉండి డైరెక్ట్గా తీసుకుంటున్నారు అన్నట్టు ఫొటోస్. సో మా బాబు కూడా అట్లనే తీసుకున్నారు. అండ్ ఆల్సో పిల్లలకి ఫింగర్ ప్రింట్స్ తీసుకోరు, 16 years వరకు ఉన్న పిల్లలకైతే ఫింగర్ ప్రింట్స్ తీసుకోరు. మనకు తీసుకుంటారు, మన హస్బెండ్ తీసుకుంటారు, కానీ పిల్లలకి ఫింగర్ ప్రింట్స్ తీసుకోరు. సో నార్మల్గా ఒక 10 minutesలో అయిపోయింది, లైన్లో నిల్చోవడమే మాకు టైం పట్టింది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత టకటక ఇట్లా ఫామ్స్ చూసిండ్రు, ఫొటోస్ తీసుకున్నారు, ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. మా బాబుది ఫోటో తీసుకున్నారు, ఫింగర్ ప్రింట్స్ తీసుకోలేదు, అంతే. ఇక మళ్ళీ బయటికి వచ్చేసినాం. సో అక్కడ మనకి రిసిప్ట్ దాని మీద ఒకటి స్టాంప్ వేసిస్తారన్నట్టు, అదే DS-160 పట్టుకొని మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సో అవి జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ ఫామ్స్ మీద మనకి అక్కడ స్టాంప్ వేసిస్తారు, ఆ ఫామ్స్ని మాత్రం ఇంటర్వ్యూకి ఖచ్చితంగా క్యారీ చేసుకొని వెళ్ళాలి. అయిపోయింది, వచ్చేసినాం. సో మొత్తం కంపెనీయే చూసుకుంది, కంపెనీయే మాకు హోటల్ బుక్ చేసింది, కంపెనీయే ఫ్లైట్ బుక్ చేసింది, అకామిడేషన్ అండ్ ట్రావెల్. సో వెళ్ళిపోయినాం, హోటల్లో ఉన్నాం, మార్నింగ్ వెళ్ళినాం, తీసేసుకున్నాం అపాయింట్మెంట్, మళ్ళీ ఆ హోటల్కి వచ్చేసినాం, లగేజ్ పట్టుకున్నాం, మళ్ళీ అదే ఈవినింగ్ మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మా ఇంటికి వచ్చేసినాం. తర్వాత మళ్ళీ March 1st, ఇది చాలా టఫ్ అంటే టఫ్ డే. వామ్మో, రియల్గా ఇంత టెన్షన్ ఉంటుందా వీసా అంటే మా మమ్మీ వాళ్ళు యూఎస్కి వచ్చారు, నాకు తెలుసు ఎలా ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకునేది. సో నాకు తెలుసు ఎలా ఉంటుందో. బట్ రియల్గా మనము వాళ్ళ షూస్లో నిల్చుంటే నాకు అర్థమవుతుంది కదా, అప్పుడు నా టెన్షన్ చూడాలి. నేను ఓకే, మా ఆయన ఇంకా ఎక్కువ, అసలు మేము రాత్రంతా పడుకోలేదు. మాకు రేపు మార్నింగ్ అంటే March 1st మార్నింగ్కి 9 AM 9:30కే మాది ఇంటర్వ్యూ.
సో మేము ముందు రోజే హోటల్కి వెళ్ళిపోయినాం నైటే. సో వెళ్ళిపోయినాం, రాత్రంతా అసలు పడుకోలేదు, నిద్ర లేదు, ఏం లేదు. తెల్లారి అయితే ఇంటర్వ్యూ, అసలు మస్తు ప్రిపేర్ అయినాం. ఈ సైట్ అయితే నిజంగా చెప్తున్నా, ఈ సైట్ చాలా బాగా హెల్ప్ అయింది. అది మీరు ఖచ్చితంగా చూడండి. వీసా వచ్చే ఛాన్సెస్ మీకు 100కి 100% అని చెప్తాను. నేను 90 అని కూడా చెప్పాను, 100కి 100% అని చెప్తా. మిగతాది లక్ అంతే. సో వెళ్ళిపోయినామా, హోటల్ పోయినాం, రాత్రి ఉన్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ మా ఆయనకి పడుకోలేదు. ఎప్పుడు చూసినా తను ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతూనే ఉన్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, పడుకోలేదు. మార్నింగ్ అయింది, రెడీ అయిపోయినాం. సో ఎలా ఉండాలి, ఇప్పుడు వీళ్ళు మేనేజర్స్ కాబట్టి ఖచ్చితంగా బ్లేజర్ వేసుకోవాలి. సో మంచిగా బ్లేజర్ దానికి సపరేట్గా మేము ముందే వెళ్ళి కొనుక్కొని అన్ని రెడీగా డాక్యుమెంట్స్ అన్ని పట్టుకున్నాం, వెళ్ళిపోయినాం. అయితే L1 వాళ్ళకి ఇది చెప్తున్నా, ఈ మేనేజరల్ పొజిషన్, బ్లాంకెట్ పొజిషన్ వాళ్ళకి, వీసా వాళ్ళకి ఏంటి అంటే మీరు ఒక డీడీ పే చేయాల్సి ఉంటుంది. దాన్ని యాంటీ ఫ్రాడ్ ఫీ అంటారు అన్నట్టు. ఈ డీడీ మీ కంపెనీయే పే చేస్తుంది. సో ఆ డీడీ రిసిప్ట్ పట్టుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు నేను కట్టలేదు అని అంటే మాత్రం కష్టమవుతుంది మీకు. మళ్ళీ వీసా అపాయింట్మెంట్ మళ్ళీ బుక్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు. సో క్యాన్సిల్ చేసేస్తారు, మీకు ఆ ఇంటర్వ్యూ తీసుకోరు. సో యాంటీ ఫ్రాడ్ ఫీ అని ఉంటుంది. దాన్ని అకార్డింగ్ టు ది లా అండి, అంటే మీ ఫర్మ్, మీ కంపెనీ ఏదైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తుందో ఆ కంపెనీ ఫర్మ్ని బట్టి డీడీ ప్రైస్ అనేది ఉంటుంది. అది 500 నుంచి 4500 USD. అంటే మాది 8 4 32 4 lakhs చిల్లర, మాది 4,20,000 చిల్లర డీడీ చెక్ అన్నట్టు. డీడీ ముందు రోజు నైటే మాకు హోటల్లోనే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఇచ్చారు. సో ఆ డీడీ మా DS 160 అని చెప్తారు. సో ఆ డీడీ మన DS 160 మనకి బయోమెట్రిక్ రోజు అయిన పేపర్స్ అది ఉంటాయి కదా, DS 160 స్టాంప్ వేసి ఇస్తారన్నాను కదా, అది అందరివి పాస్పోర్ట్స్ ప్లస్ ఇవి L1వి అంటే మన మెయిన్ అప్లికెంట్ వాళ్ళది 2 copies ఆఫ్ I-129S అండి. 2 copies తీసుకోవాలి. అండ్ 2 copies ఆఫ్ I-797 ఫస్ట్ పేజ్, అండ్ డీడీ యాంటీ ఫ్రాడ్ ఫీ అదొకటి, అండ్ పాస్పోర్ట్, అండ్ ఆఫర్ లెటర్. మనకి కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నప్పుడు ఆఫర్ లెటర్ అనేది ఇస్తారు. సో ఆఫర్ లెటర్ కూడా పట్టుకొని వెళ్ళాలి. అండ్ ఇంకా ఆర్గ్ చార్ట్, అంటే నేనేం చేస్తున్నా అసలు అయితే అవన్నీ అడగరు, బట్ మెయిన్గా మీరు పట్టుకొని వెళ్ళండి. ఆర్గ్ చార్ట్ అంటే మీరు మేనేజర్ కదా, మీకు డైరెక్ట్ రిపోర్ట్స్ ఎవరు, ఇండైరెక్ట్ రిపోర్ట్స్ ఎవరు, మీరు ఎంతమందికి రిపోర్ట్ చేస్తారు, మీ మేనేజర్స్ ఎవరు అనేది ఒక ఆర్గ్ చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అది మీకు తెలిసిపోతుంది, మీకు ఆఫీస్లో చెప్పేస్తారు. అండ్ మీకు పెళ్ళి అయితే మ్యారేజ్ సర్టిఫికేట్, బాబు అయితే బర్త్ సర్టిఫికేట్. మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే మీకు 2 పెళ్లి ఫోటోగ్రాఫ్స్ అన్నట్టు, మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు పెళ్లివి ఫోటోగ్రాఫ్స్, మీ పాస్పోర్ట్స్, ఇవన్నీ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే ప్రూఫ్, మీ స్పౌస్ అండ్ మీ కిడ్ కూడా మీతో పాటు వస్తున్నారు కాబట్టి ప్రూఫ్ కోసం మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ ఫొటోస్, పిల్లలవి బర్త్ సర్టిఫికేట్. సో అవన్నీ, ఈ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని వెళ్ళండి. నేను చెప్పేటివి ఏమైనా కొన్ని మిస్ అయినా కూడా నేను చెప్పిన డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతా అన్నాను కదా, దాంట్లో అన్నీ ఉంటాయి. సో అందులోకి వెళ్ళైతే క్లియర్గా చూసుకోండి. మీ వీసా కేటగిరీకి సంబంధించిన కాలంకి వెళ్తే దాంట్లో ఉండే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, రియల్ టైం మీ రిజెక్ట్ అయిన వాళ్ళు అందరు రాస్తారు. సో అది వెళ్ళి చూసుకుంటే మీకు కంపల్సరీ 100% ఐడియా వస్తుంది వాట్ ఈస్ ది వీసా కేటగిరీ, ఏం అడుగుతారనేది. వీడియో కొంచెం లాంగ్ అవుతుంది, బట్ వెయిట్ ఫర్ మై ఎక్సైట్మెంట్ అన్నట్టు. అంటే లాస్ట్కి ఇదంతా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా పోయి లాస్ట్కి కంక్లూజన్ వస్తుంది కదా, బాగుంటుంది. అయితే ఇవన్నీ పట్టుకొని వెళ్ళినాం. 9:30కి వెళ్ళినాం. 9:30కి వెళ్ళేసరికి ఆల్రెడీ చాలా క్యూ ఉంది, బట్ లేట్ అవుతుంది ప్రాసెస్. అంటే లోపల ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది లేట్ అయిపోయింది. 9:30 కాదు మాకు, మేము ఇంకా 10 వరకు కూడా ఇంకా లైన్లోనే ఉన్నాం. మేము 9:30 అంటే 9:10 కల్లా మేము అక్కడ ఉండిపోయినాం వీసా ప్లేస్కి, కాన్సులేట్కి. వెళ్ళిపోయిన తర్వాత 9:30 10 వరకు కూడా మమ్మల్ని లైన్లోనే ఉంచాను. చాలా పెద్ద లైన్ ఉండే. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పర్సన్ ఉంటారు. సో ఇక్కడ కూడా మీరేం క్యారీ చేయడానికి ఉండదు, ఏం తీసుకుపోకండి. ఏమున్నా మీరు హోటల్లో పెట్టేయండి, మిమ్మల్ని తీసుకుపోనివ్వరు. ఉంటే అన్ని బయటనే పెట్టేస్తారు, మీరు తీసుకుపోవడానికి కుదరదు. సో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్, పాస్పోర్ట్స్ పట్టుకొని పోండి. ఆటో ఛార్జీలకి పర్సు, మనీ, డబ్బులును పర్స్ పట్టుకొని పోండి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక పర్సన్ ఉంటాడు, దాన్ని ఒక ప్రాపర్ వేలో పెడతాడు అన్నట్టు. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని, ఇప్పుడు నేను చెప్పిన లాగా 2 sets ఆఫ్ I-797, 2 copies ఆఫ్ I-129S, DS 160 ప్రైమరీ అప్లికెంట్వి, ఇవన్నీ ఇట్లా పెట్టుకొని మీకు ఒక రబ్బర్ బ్యాండ్, పేపర్కి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ఇస్తారు. అవి పట్టుకొని పోవాలి లోపలికి వెళ్ళిన తర్వాత. ఇంకోటి ఏంటి అంటే మీరు
లోపలికి వెళ్ళిన తర్వాత ఈ డీడీ ఏదైతే ఉందో యాంటీ ఫ్రాడ్ ఫీ డీడీ, అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మా కంపెనీ వాళ్ళు నా పేరు మీద ఇట్లా డీడీ తీసిండ్రు, ఈ డీడీ అని చూపించాలి. చూపించిన తర్వాత వాళ్ళు చూసి చెక్ చేసి ఓకే మాకు వచ్చింది అని చెప్పి మిమ్మల్ని క్యూలోకి పంపిస్తారు. అక్కడ చాలామంది కొంతమంది పంపించిన వాళ్ళు ఈ ఫీ అనేది కట్టలేదు, పాపం వాళ్ళవి వీసా అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు రీషెడ్యూల్ చేసుకోవాలి విత్ దిస్ డీడీ వాళ్ళు మళ్ళీ వీసా అపాయింట్మెంట్ అనేది రీషెడ్యూల్ చేసుకోవాలి. మాది అయిపోయింది, మమ్మల్ని క్యూలోకి పంపిండ్రు. సో ఈ క్యూ మేము అనుకున్నాం ఓన్లీ L1కి సపరేట్గా, L1కి సపరేట్ క్యూ ఉంటుంది అండ్ మిగతా వాళ్ళకి సపరేట్ క్యూ ఉంటుందని. అట్లేం లేదు, అందరినీ కంబైనే చేసిండ్రు, అందరూ వెళ్తున్నారు. B1 వాళ్ళు అదే, H1 వాళ్ళు అదే, స్టూడెంట్స్ అదే, అందరిది అదే క్యూ. సో వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇట్లా ఉన్నాయి అన్ని రోస్లో ఒక 5 బోర్డ్స్ ఉన్నాయి. ఆ 5 బోర్డ్స్లో 5 పీపుల్ కూర్చున్నారు, ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. వినిపిస్తుంటాయి మనకి అక్కడ వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు అవన్నీ మనకి వినిపిస్తాయి. సో కొంతమందికి రిజెక్ట్ అవుతున్నాయి, కొంతమందికి అప్రూవ్ చేస్తున్నారు వీసా. వెళ్ళిన తర్వాత మా ముందు ఒక తెలుగు అతనే, ఆ అబ్బాయిది కూడా L1 వీసానే, కాకపోతే L1B వీసా అబ్బాయిది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్తున్నా, మనం L1A మేనేజర్ పొజిషన్ కదా మనది. సో మేనేజర్ పొజిషన్కి ఉండాల్సిన శాలరీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మినిమం $90,000 పర్ ఇయర్ అన్నట్టు. మన ఆఫర్ లెటర్లో $90,000 పర్ ఇయర్ ఉండాలి. ఒకవేళ దానికంటే తక్కువ ఉంటే దానికి మీరు మేనేజర్గా ఇంత తక్కువకి మీరు ఎందుకు వెళ్తున్నారు అంటే తక్కువ మనీతోని మిమ్మల్ని లేబర్ని తీసుకుంటున్నారా అమెరికన్స్ అని మీకు అట్లా వీసా ఇవ్వరు. సో 90,000 మినిమం శాలరీ ఉండాలి మీ ఆఫర్ లెటర్లో. సో అది లేకపోతే వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ మీ కంపెనీ వాళ్ళు ఆఫర్ లెటర్లో 80,000 ఇచ్చిండ్రు, 80,000కే మీరు వస్తున్నారు అంటే మాత్రం మీకు వీసా రావడం చాలా కష్టం. ఇంకేమన్నా మీరు వేరే యాడ్ చేసుకొని చెప్తే వస్తుందేమో, కానీ 80,000 90,000 కంటే తక్కువ ఉంటే మాత్రం రాదు. ఇప్పుడు నేను మీకు ఐడియా ఇచ్చేసిన మా జీతం ఎంతనో. సో 90,000 మినిమం ఉండాలి. సో మాది కొంచెం ఎక్కువే 90,000 కంటే. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. అట్లా రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. నా ముందు కాక ముందు అనేది L1A అన్నట్టు, అనేది శాలరీ తక్కువగా ఉంది అండ్ హీఈస్ నాట్ అ మేనేజర్, హీ జస్ట్ హ్యావ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. 3 years ఎక్స్పీరియన్స్కి మేనేజర్ ఎందుకు అవుతాడు? సో ఏదో అక్కడ మతలబ్ ఉండి ఆయనకి రిజెక్ట్ అయిపోయింది. మా ముందు ఆయన మాత్రం L1B, అనేది మేనేజర్ కాదు, ఆయన L1B కేటగిరీలో ఉన్నాడు అండ్ అనేది అసిస్టెంట్ అనలిస్ట్. సో సెక్యూరిటీ అనలిస్ట్, ఆయన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్ అనుకుంటా. సో ఆయన శాలరీ వచ్చేసి 80,000 అన్నట్టు. ఆయనకి వీసా వచ్చింది, మా ముందే ఉన్నాడు. సో అయితే ఇట్లా లైన్లో ఉన్నప్పుడు మా ముందున్న ఇద్దరికి, ఈ అబ్బాయికి ఉన్న ఆ ముందున్న ఇద్దరికి పడిపోయింది. అయితే నా డౌట్ ఏంటి, అందరికీ మేమున్న లైన్లో ఉన్న వాళ్ళందరికీ గుద్దుతూ ఉన్నారు, స్టాంపింగ్ పడతా ఉన్నది, వీసా వస్తున్నది, యో వీసా ఇస్ అప్రూవ్డ్ అని అన్నారు. అదేంది అంటే లైన్గా ఇస్తున్నారు, మాకేమన్నా ఇవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుందా? వాళ్ళకి ఏమైనా కోటా ఉంటుందా? ఇంతమందికి ఇవ్వాలి, ఇంతమందిని రిజెక్ట్ చేయాలి అని? మనం ఆ క్యూలోనే ఉన్నాం, మనకు ముందున్న వాళ్ళందరికీ అయిపోతా ఉన్నది, మనం ఈ క్యూకి పోదాం పదా అని మా ఆయన చెప్తున్నా. నేను ఈ పక్క లైన్లోకి వెళ్ళిపోదాం పదా, ఇక్కడ అందరికీ వీసా ఇస్తుంది కదా, ఏమో వీళ్ళకి ఇవ్వద్దు అని డిసైడ్ అవుతుందో ఏమో అంటే అట్లా పోరాదు, వద్దు, నువ్వు ఉండు, ఏదున్నా దేవుందయ్య, వస్తే వచ్చిందా లేకపోతే లేదు, దేవుందయ్య వదిలేసే, ఏ జరిగినా మనం, మా ఆయన ఒకటి ఫాలో అవుతాడు, ఏ జరిగినా మనం మంచిగా అనేది ఒకటి బ్లైండ్గానే ఇస్తాడు అన్నట్టు. సరే అని ఆయన మాట అయిని ఉన్నాం అక్కడనే అదే లైన్లో. ఇక మా టర్న్ వచ్చిన తర్వాత మమ్మల్ని క్వశ్చన్స్ అడిగిండ్రు. మీ పేరు చెప్పిండ్రు. సో నువ్వు వర్క్ చేసే కంపెనీ పేరేంటి చెప్పిండు. అండ్ నీకు ఎంతమంది డైరెక్ట్ రిపోర్ట్స్, సో నువ్వు ఎంతమందికి డైరెక్ట్ రిపోర్ట్ చేస్తావు, ఎంతమంది డైరెక్ట్ రిపోర్ట్స్ అండ్ ఎంతమంది ఇండైరెక్ట్ రిపోర్ట్స్ అని అడిగాడు. చెప్పిన తర్వాత సో ఇదంతా నువ్వే ఫిల్ చేసినవా? ఈ క్వశ్చన్స్ అన్నీ ఈ లింక్లో నేను పెడతాను కదా, దాంట్లో ఉంటాయి. నేను ఆల్రెడీ అండ్ ఆల్సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతా, ప్లీజ్ ఫాలో దట్ అండి. చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది చెప్పిన తర్వాత ఇదంతా నువ్వే చేసుకున్నావా లేకపోతే నీ DS-160 ఫామ్ నువ్వే ఫిల్ చేసినావా, ఇంకెవరైనా ఫిల్ చేసిండ్రా అంటే మా ఆయన నేనే ఫిల్ చేసుకున్నాను అన్నాడు. ఓకే, వెల్ అండ్ గుడ్. అండ్ సో ఎన్ని మంత్స్ ఉందామనుకున్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారా, అక్కడే ఉంటారా అని అన్నాడు. అంటే లేదు, నా ఆఫీస్ పని అయిపోయేంత వరకు ఉంటా, తర్వాత నా వీసా అయిపోయాక నేను వచ్చేస్తా అని అన్నాడు. అన్న తర్వాత ఓకే అన్న తర్వాత ఓకే
ద 3 మ్యాజికల్ వర్డ్స్ అంతా. ఇంకేం క్వశ్చన్స్ అడగలే, 5 క్వశ్చన్స్ అడిగినరు. ఈ 5 క్వశ్చన్స్ మేము ప్రిపేర్ అవుతూనే ఉన్నాం. నేను మా ఆయనని ఇంటర్వ్యూ ముందే ఎన్నో ఇట్లా నేనే ఇంటర్వ్యూర్ అన్నట్టు నేను చాలా క్వశ్చన్స్ అడిగి ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నా. సో మొత్తం తెలిసిన క్వశ్చన్సే అన్నట్టు అన్నీ. ఈ సైట్ చాలా హెల్ప్ చేసింది. సో అన్నీ తెలిసిన క్వశ్చన్సే అని నేను అడుగుతుంటే టకటకటగా చెప్తూ ఉండేది. సో అక్కడ కూడా అవే క్వశ్చన్స్ అడిగినారు. అన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత నాకేమో డగ్. అయితే ఇక్కడ పిల్లల్ని వైఫ్ని ఏం అడుగుతారు అంటే, సో నువ్వేం చేస్తున్నావు, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ చేస్తావా, ప్రజెంట్ చేస్తున్నావా, అండ్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అక్కడికి వెళ్ళిన తర్వాత, మళ్ళీ రిటర్న్ వస్తావా, అండ్ మీకు పెళ్ళయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది, మీ మ్యారేజ్ డేట్ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి మీ ఇద్దరికి పరిచయం, అలా అంటే మా ఇద్దరి రిలేషన్షిప్ గురించి అడుగుతారు, నా పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు. సో నన్నైతే నేను ప్రిపేర్ అవుతున్నా, ఓకే నేను అయిపోయింది, ఇక నన్ను అడుగుతారు కావచ్చు, నెక్స్ట్ నన్ను ఏం అడుగుతారు అన్నట్టుగా నేను ఇట్లా నిల్చున్నా. బట్ నన్ను ఒక్క క్వశ్చన్ అడగలేదు. ఓకే కంగ్రాచులేషన్స్ యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ అన్న 3 మ్యాజికల్ వర్డ్స్ అయితే అబ్బా, కంగ్రాచులేషన్స్ యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ అన్న 3 మ్యాజికల్ వర్డ్స్ అయితే అబ్బా. రైట్ హ్యాండ్ తంబు పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్ తంబు పెట్టండి, మీ ఫింగర్ ప్రింట్స్ పెట్టండి అని అన్నారు. పెట్టినాం. నేను షాక్లో ఉన్నా. షాక్లో ఉండి నన్ను పిలిచి నన్ను పెట్టమన్నారు. నేను ఎక్సైట్మెంట్లో నేను వణుకుతున్నాను, అర్థమైతలేదు, ఏమైందో అర్థమైతలేదు. నేను పెడుతున్నా, అక్కడ పడతలేదు. తీసి మళ్ళీ పెట్టమ్మా అని అన్నారు. తీసి మళ్ళీ పెట్టిన అయితలేదు. అది నాకు ఇక కంగారు వస్తుంది. ఇక మా ఆయనకి ఇక కోపం వస్తుంది. అరే వీసా వచ్చిందే, నువ్వు పెట్టు వద్దు అని అంటే అప్పుడు ఇక గట్టిగా ఇట్లా పెట్టిన తర్వాత ఓకే అయింది. ఆల్ రైట్, మీ వీసా అప్రూవ్ అయిందన్న తర్వాత కంగ్రాచులేషన్స్ అని చెప్పిండ్రు. అంతే, ఇక పేపర్లు పట్టుకున్నాం, టక్కడగా ఇక బయటికి వచ్చినాం. ఇక బయటికి నేను నవ్వుకుంటూ హ్యాపీగా వస్తున్నా. మా ఆయన వద్దు నువ్వు నవ్వకు, పాపం వేరే వాళ్ళు కొంతమంది పడని వాళ్ళు ఉన్నారు, నీ ఎక్స్ప్రెషన్ చూసి వాళ్ళు ఫీల్ అవుతారు, నువ్వు ఈ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ ఆపుకో, బయటికి కొంచెం మనం ఆటో ఎక్కిన తర్వాత చూపి అని అన్నాడు. ఇక లోపల సంతోషపడి అట్లా బయటికి వచ్చేసిన. బయటికి వచ్చిన తర్వాత వావ్ అనుకుంటూనే వస్తున్నా. ఇక ఇక్కడ మనకి ఆటో ఎక్కంగానే మంచిగా మన ఆటోల్లో అందరూ ఉంటారు. ఇక పడింది అన్న సంతోషంలో ఫుల్ వసూలు చేస్తారు అన్నట్టు వాళ్ళు. ఎక్కిన తర్వాత మస్తు హ్యాపీ ఉండే. ఆ వీసా వచ్చిన రోజు ఎంత హ్యాపీగా ఉన్నామో చెప్పలేము అసలు. నిజంగా వీసా వచ్చిందా అని అనుకున్నాం. తర్వాత ఆటో ఎక్కేసిన తర్వాత ఆటో పడిందా సార్ అంటే పడింది అన్న తర్వాత 200 ఛార్జ్ చేసేటోడు సంతోషానికి ఎంతో కొంత తీయచ్చు కదా అంటే మా ఆయన ఇట్లా తీసి 500 ఇచ్చేసిండానికి. 200 కూడా తక్కువ, ఒక 2 కిలోమీటర్స్ అంతే. ఇక 200 ఎక్కువ అంటే ఇక సంతోషానికి తీసుకో ఖుష్ మేంతేదో అని అంటే అయ్యో నా హిందీ సారీ ఏదో అట్లా వచ్చేసింది ఫ్లోలో. సో ఖుషీగా ఇవ్వండి సార్ అని అంటే ఆయన ఇక తీసి 500 ఇచ్చిన దానికి. ఇక దిగినాం. ఇక వీ వర్ సో హ్యాపీ. వెంటనే హోటల్కి వచ్చేసినాం, మస్తు అర్చుకున్నాం, ఎగిరినాం, దునికినాం, ఎంజాయ్ చేసినాం. మొత్తానికి వీసా వచ్చేసింది. జస్ట్ ఒక 1 మినిట్ కూడా క్వశ్చన్స్ ఆ ఇంటర్వ్యూ అవ్వలేదండి మాది. 1 మినిట్ అయిందా అది కూడా నాకు తెలియదు. 5 క్వశ్చన్స్ టకటక అడిగింది, టకటక చెప్పేసిండు, అయిపోయింది, వీసా వచ్చేసింది, ఫింగర్ ప్రింట్స్ పెట్టండి అన్నారు, అయిపోయింది కథం. 1 మినిట్లో మొత్తం లైఫే మారిపోయింది. సో ఇలా జరిగింది అన్నట్టు మా వీసా ప్రాసెస్ అయిపోయింది. హోటల్కి వచ్చేసినాం, రిటర్న్ అయితే వచ్చేసినాం. సో ఇది మా కథ. ఇక్కడికి వచ్చినాక ఏం బిగుతున్నాము సారీ. సో ఇది మా కథ, ఇలా అయింది మా వీసా ప్రాసెస్. వీ వర్ సో హ్యాపీ. సో మీరు కూడా ఇలాగే హ్యాపీ ఫేసెస్తోని మీకు కూడా వీసా స్టాంపింగ్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గివ్ యువర్ బెస్ట్. అండ్ నేను పెట్టే లింక్లో మొత్తం చూసుకోండి. ఖచ్చితంగా అవే అడుగుతున్నారు మొత్తం. మా క్వశ్చన్స్ అన్నీ అవే. ఇంకా మేము లైన్లో ఉన్నప్పుడు చాలామంది పక్కన నిల్చున్నారు కదా, వాళ్ళని అడిగిన క్వశ్చన్స్ కూడా అవే. చూసుకోండి. మీ వీసా కేటగిరీ F1 స్టూడెంట్స్కి మిగతా వాళ్ళకు ఉందో నాకు తెలియదు కానీ L1కి L2కి H1 H4 EAD వీటికైతే అడిగిండండి. నాకు స్టూడెంట్స్కి నాకు ఐడియా లేదు. ఒకసారి అయితే చూడండి వీళ్ళ సైట్లో. ఇమ్మీ హెల్ప్ ఈస్ ద సైట్. నేను అది లింక్ పెడతా డిస్క్రిప్షన్లో, చూడండి. అండ్ దట్స్ ఇట్. నేను మరొక కొత్త వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు ఒక చిన్న ప్లీజ్, ఒక హెల్ప్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఈ డాగ్ ఏజెంట్స్, ఈ కార్గో ఏజెంట్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసేవాళ్ళు, అలా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్
కమెంట్ చేసి నాకు నెంబర్ అయినా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయినా పంపించండి. దట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.